హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మ్యాటర్స్ ఎంటర్టైన్మెంట్. కొత్తగా వచ్చిన సర్కారు నౌకరి అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్పై క్లిక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. మూవీని ఓపెన్ చేయగానే సత్య అనే అమ్మాయిని చూపిస్తారు. సత్యకి నౌకరున్న వ్యక్తితో పెళ్లి కావాలని గుడికి వెళ్ళి మొక్కుతుంది. సత్యతో తన ఫ్రెండ్ మీనా మొత్తానికి నీ పెళ్లి కూడా అవుతుంది. నువ్వు చేసిన పూజలు కూడా ఫలించాయి. సర్కారు నౌకరు ఉన్నోడు నీ మొగుడు కాబోతున్నాడని అంటుంది. సత్య మరి ఏమనుకున్నావు? మా నాన్న ఉత్త పుణ్యానికి చదివించిండు అనుకున్నావా? సర్కారు కొలువున్న మొగుడుకు రావాలనే కదా అని అంటుంది. సత్య ఫ్రెండ్ ఏం చేస్తాడు సర్కారు కొలువు ఉంటే అని అడుగుతుంది. సత్య మండల ఆఫీసులో పనిచేశాడంట. మా నాన్న ఇటువంటి సంబంధం రావాలని 2 ఏళ్ల నుండి వెతుకుతుంటే ఇప్పుడు వచ్చింది అని అనగా, సత్య ఫ్రెండ్ నాకన్నా నువ్వే బెటర్. నాకు దొరికిండు ఎడ్డి మొగుడు, తింటాడు తిరుగుతాడు. నువ్వన్నా మంచిగా పెళ్లి చేసుకొని మంచిగా ఉండు అని అతని పేరు అడుగుతుంది. సత్య గోపాల్ అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో గోపాల్ని చూపిస్తారు. గోపాల్ హెచ్ఐవి మీద అవగాహన కల్పిస్తూ ఊరూరు తిరుగుతూ హెచ్ఐవి రాకుండా నిరోధులు వాడమని పంచుతూ ఉంటాడు. గోపాల్కి శివ అనే ఒక ఫ్రెండ్ ఉంటాడు. శివకి ఒక మరదలు కూడా ఉంటుంది. శివ తన మరదలు గంగ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. పెళ్లి చేసుకోవడానికి కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు గోపాల్ తన వాళ్ళతో కలిసి సత్య ఇంటికి పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తారు. సత్యకి గోపాల్కి ఒకరికొకరు నచ్చుకోవడంతో ఇద్దరికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసుకొని ఇద్దరు హ్యాపీగా ఉంటారు. కట్ చేస్తే మండల ఆఫీస్లో ఒక ఆఫీసర్ తన అసిస్టెంట్తో, మన ఆఫీస్కి ఇవాళ బుగ్గలు పంచేటోడు వస్తాడు, వాని మాత్రం లోనికి రానివ్వకు, వాని దరిద్రం ఏమైనా ఇచ్చేది ఉంటే బయటనే ఇచ్చి పంపు అని చెప్పి పంపిస్తాడు. అప్పుడే ఆఫీస్కు గోపాల్ వస్తాడు. గోపాల్ ఆఫీస్లోకి వెళ్ళబోతుంటే ఆ వ్యక్తి వచ్చి గోపాల్ని ఆపి, సార్ నిన్ను లోపలికి రానివ్వద్దన్నాడు, ఇక్కడే ఉండు, నేనే తెచ్చి ఇస్తా డబ్బా అని ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి గోపాల్ వచ్చిన విషయం చెప్తాడు. ఆఫీసర్ ఆ దరిద్రాన్ని వానికి ఇచ్చి పంపియ్యి, ఇచ్చిన తర్వాత సబ్బుతో చేతులు కడుకో అని చెప్పి పంపిస్తాడు. ఆ అటెండర్ ఆ డబ్బాను గోపాల్ చేతిలో పెట్టి వెళ్ళి చేతులు కడుక్కుంటాడు. గోపాల్ అది చూసి ఆ డబ్బాను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గోపాల్ ఒక ఊర్లోని చెట్టు దగ్గరకు వచ్చి ఒక డబ్బాలో నిరోధులను పెట్టి వెళ్ళిపోతాడు. అక్కడే క్రికెట్ ఆడుతున్న పిల్లలలో ఒక పిల్లగాడు బాల్ కొట్టడంతో ఆ బాల్ చెట్టుకున్న ఒక డబ్బాకి తగిలి ఆ డబ్బాలో ఉన్న నిరోధులు అన్నీ కింద పడిపోతాయి. అది చూసిన పిల్లలు దగ్గరకు వచ్చి వాటిని బుగ్గలు అనుకొని వాటితో ఆడుతూ ఉంటారు. నెక్స్ట్ సీన్లో ఊరి సర్పంచ్ని చూపిస్తారు. సర్పంచ్ మెడలో దండ వేసుకొని తన పక్కనే అగరబత్తీలు పెట్టుకొని పడుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో గోపాల్ భార్య సత్య నీళ్ళ కోసం వెళ్తుంది. ఒక ఆమె సత్య దగ్గర కుండ తీసుకొని స్వయంగా ఆమెను నీళ్లు పట్టించి ఇచ్చి తన భర్తను అడిగి లోన్ ఇప్పించమని అడుగుతుంది. సత్య ఓకే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సత్య కూరగాయలకు వెళ్తుంది. కూరగాయల ఆవిడ సత్యను, ఎవరు నువ్వు, నిన్ను ఎప్పుడు చూడలేదని అనగా, సత్య మండలాఫీసులో పనిచేసే గోపాల్ భార్య అని చెప్తుంది. ఆ కూరగాయల ఆవిడ సత్యకు కూరగాయలను ఫ్రీగా ఇచ్చి తన భర్తకి అడిగి ఏదైనా ఒక చిన్న పనిని ఇప్పించమని అడుగుతుంది. గోపాల్ గడ్డం చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి వేరే చోట వాడిన కత్తి మళ్ళీ వాడుతున్నారు కదా అని అడుగుతాడు. ఆ వ్యక్తి అవునా అని సమాధానం ఇస్తాడు. గోపాల్ ఒకరికి వాడిన కత్తిని మరొకరు వాడితే పెద్ద రోగం వస్తుంది, పెద్ద రోగం ఉన్న వ్యక్తికి గీసిన కత్తితో ఆ వ్యక్తికి గీకితే పెద్ద రోగం వచ్చే అవకాశం ఉంది అని చెప్తాడు. అక్కడే గడ్డం చేసుకుంటున్న వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ గడ్డం గీసే వ్యక్తి నా గిరాకీ మొత్తం చెడగొట్టావు అని గోపాల్ని తిట్టి వెళ్ళిపోతాడు. ఊరిలో ఒక డాక్టర్ ఒకరి వాడిన సూదులను మరొకరికి వాడటానికి చూసిన గోపాల్ డాక్టర్ దగ్గరకు వచ్చి సూదులను ఇలా వాడితే పెద్ద రోగం వస్తుంది అని చెప్తాడు. ఆ డాక్టర్ గోపాల్ని తిట్టి అక్కడి నుండి వెళ్ళగొడతాడు. తర్వాత ఒక పిల్లగాడు నిరోధతో ఆడుకుంటూ ప్రమాదంలో పడతాడు. ఆ పిల్లగాడు తన తల్లి దగ్గరకు ఏడుస్తూ వెళ్తాడు. వాళ్ళ అమ్మ పిల్లగాడిని తోలుకొని సర్పంచ్ దగ్గరకు వెళ్ళి ఆ నిరోధుని చూపించి తిట్టి వెళ్ళిపోతుంది. సర్పంచ్ కోపంతో ఊరిలోకి వస్తున్న గోపాల్ని ఆపి తిడతాడు. గోపాల్ దేశంలో పెద్ద రోగం వచ్చి జనాలు చచ్చిపోతున్నారు, జనాలకు అది రాకుండా సర్కారు నిరోధులను పంచుతుందని చెప్తాడు. సర్పంచ్ నాకే ఎదురు చెప్తావా అని గోపాల్ని సైకిల్ పై నుండి కింద పడేస్తాడు. ఇంకొకసారి ఊర్లోకి రాకూడదని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడే స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ హేమలత వచ్చి ఎవరు ఆపినా మనం చేయాల్సిన పని ఆపొద్దని చెప్తుంది. గోపాల్ హేమలతతో తనని తాను పరిచయం చేసుకుంటాడు. హేమలత పిచ్చోడి చేతిలో రాయి ఎలా ఉందో సర్పంచ్ చేతిలో ఊర్లో అలాగే ఉన్నాయి అని చెప్తుంది. కట్ చేస్తే ఒక పిల్లగాడు వాళ్ళ అమ్మని ఒక బుగ్గను ఇప్పించమని అడుగుతాడు. అప్పుడే అట్టుగా సైకిల్పై వస్తున్న గోపాల్ని పిల్లగాడు చూపించి ఆయన ఫ్రీగానే బుగ్గలు ఇస్తాడని అంటాడు. ఆ పిల్లగాడి అమ్మ గోపాల్ని ఆపి బుగ్గ ఇవ్వమని అడుగుతుంది. గోపాల్ ఆమెకు అవి బుగ్గలు కాదు నిరోధులని దాని గురించి వివరిస్తాడు. ఆమె గోపాల్ని కొట్టి తన భార్యను తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. మరుసటి రోజు గోపాల్ భార్య సత్య ఆమె దగ్గరికి కూరగాయలకు వెళ్తుంది. ఆమె సత్యను తన ఫ్రెండ్ను తోసేసి నీ మొగుడు చేసే సర్కారు నౌకరు ఇదే అని తిట్టి వెళ్ళగొడుతుంది. సత్య నీళ్ళకాడికి వెళ్ళినప్పుడు కూడా అవమానిస్తారు.
సత్యతో తన ఫ్రెండ్ మొన్న మీ ఆయన బుగ్గలేస్తున్నని పెద్దవాళ్ళు కొట్టడానికి వచ్చిండ్రు. మీ ఆయన్ని ఊర్లో అందరూ బుగ్గలోడు అంటున్నారు. మిమ్మల్ని ఊర్లో అందరూ అంటరాని వాళ్ళని చూసినట్లు చూస్తున్నారు. ఊర్లో రేపు మీకు పిల్లలు కూడా పుడితే ఆ బుగ్గల బదులు ఈ బుగ్గలు కడతారేమో అనుకుంటున్నారని అంటుంది. సత్య దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. మరోపక్క గోపాల్కి తన భార్య ప్రెగ్నెంట్ అని నర్సు రిపోర్ట్ను తెచ్చి ఇస్తుంది. గోపాల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ సత్యకి తన ఫ్రెండ్ ఎప్పుడే పిల్లలు వద్దని ప్రెగ్నెంట్ అయితే చెప్పు, సింగోటంలో మంత్రసాని ఉంది, పిల్లలు కాకుండా మందు పెడుతుందని చెప్తుంది. గోపాల్ ఆ రిపోర్ట్స్ని తీసుకొని ఇంటికి వెళ్ళి సత్యను హగ్ చేసుకొని నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్తాడు. కానీ సత్య గోపాల్ చేసే జాబ్ గురించి గోపాల్ని తిడుతుంది. మనల్ని అందరూ అంటరాని వాళ్ళ చూస్తున్నారు. నా మాట విని జాబ్ మానేసేయి. మా చిన్నమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి కోళ్ళఫారం పెట్టుకుందామని అంటుంది. గోపాల్ ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనం బాధపడటం ఎందుకే? అయినా ఊరికాని ఊరిపోయి కోళ్ళఫారం పెట్టాల్సిన అవసరం మనకేముంది? నా జాబ్ నాకుంది కదా సత్య అని అంటాడు. సత్య కోపంతో ఈ జాబ్ కూడా మానేయకపోతే కడుపు తీయించుకుంటా అని అంటుంది. గోపాల్ ఎంత వద్దన్నా సత్య వినదు. సత్య నువ్వు జాబ్ మానేసేదాకా పిల్లల్ని కననని చెప్తుంది. తర్వాత రోజు గోపాల్ డ్యూటీని ముగించుకొని ఇంటికి వస్తాడు. ఇల్లు తాళం వేసి ఉంచడంతో సత్య కడుపు తీయించుకుంటూ అనే మాట గుర్తుకు రావడంతో గోపాల్ మంత్రసాని దగ్గరకు పరుగులు పెడతాడు. సత్య తన ఫ్రెండ్ ఇద్దరు మంత్రసానితో కడుపు పోవడం కోసం మందు పెడతావా అని అడుగుతారు. ఆ మంత్రసాని మందు పెట్టను ఏం పెట్టను అని తిట్టి కడుపు ఎందుకు తీయించుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. సత్య ఫ్రెండ్ ఇలాగే పైసలు సరిపోతలేవంట, బాగా సంపాదించినాక పిల్లల్ని కందామనుకుంటున్నారని చెప్తుంది. ఆ మంత్రసాని మీరు పైసలు సంపాదించినప్పుడు మీకు తీరిక ఉన్నప్పుడు కనేది కాదు, అది దేవుడిచ్చిన ప్రసాదం, ఇచ్చినప్పుడే తీసుకోవాలి. అయినా చూసే చదువుకున్న దానిలా ఉన్నావు, బయట ఎన్ని రోజులు దొరుకుతున్నాయంట కదా, వాడాలనే తెలివి లేదా? అది వాడినింటి ఇక్కడి దాకా వచ్చే పని ఉండేది కాదు కదా అని తిడుతుంది. అప్పుడే అక్కడికి సత్య మొగుడు గోపాల్ వస్తాడు. ఆ మంత్రసాని గోపాల్ని కూడా తిట్టి అక్కడి నుండి అందరినీ పంపించేస్తుంది. మరుసటి రోజు ఉదయం శివ గోపాల్ ఇంటికి వస్తాడు. గోపాల్ డ్యూటీకి వెళ్ళలేదా అని శివని అడగగా, శివ డ్యూటీ ఉండే కానీ ఆ కిషోర్ గాడు రాక పని ఆగిపోయిందిరా, ఏ సానికొంప పట్టుకొని తిరుగుతుండో ఆ తాగుబోతు కొడుకు అని అంటాడు. ఊరి అవతల పెట్టిన సానికొంప గురించి శివ గోపాల్కి చెప్తాడు. గోపాల్ సానికొంప వద్దకు వెళ్ళి అక్కడున్న ఒక ఆమెను పిలుస్తాడు. ఎక్కడెక్కడి నుండో ఎవడెవడో మీ దగ్గరకు వస్తారు, వానికి ఏ రోగం ఉందో తెలియదు, మీ దగ్గరకు వచ్చే కస్టమర్లకు ఇన్ని రోజులు వాడమని చెప్పానని చెప్తాడు. అప్పుడే ఒక అతను వచ్చి గోపాల్ని తిట్టి పంపిస్తాడు. తర్వాత గోపాల్ ఇంట్లో తింటుండగా సత్య మా చిన్నమ్మతో మాట్లాడిన వాళ్ళకున్న కోళ్ళఫారం మనకే ఇస్తారంట, ఆడికి వెళ్ళి మంచిగా పని చేసుకోవచ్చు అని అంటుంది. గోపాల్ ఇంకొకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు, నా జాబ్ నాకుంది అని అంటాడు. సత్య గోపాల్ని తిట్టి ముఖంపై ఇన్ని రోజులు విసిరి కొడుతుంది. ఇద్దరు గొడవ పడుతుండగా అప్పుడు ఇంటికి గోపాల్ ఫ్రెండ్ శివ వస్తాడు. సత్య ఈరోజు నేను నీ జాబో తేలిపోవాలి, నేను వద్దనుకుంటే నా కడుపు మీద నుండి దాటిపో అని ఇంటి కడప దగ్గర పడుకుంటుంది. గోపాల్ సత్య కడుపు మీద నుండి దాటి డ్యూటీకి వెళ్ళిపోతాడు. గోపాల్తో శివ, సత్య చెప్పినట్టు ఈ డ్యూటీ మానేయచ్చు కదా, నా మాట విని నౌకరు మానేస్తానని చెప్పరా అని అంటాడు. శివ గోపాల్ ఆఫీసులోకి వెళ్తారు. ఒక ఆఫీసర్ గోపాల్తో పక్కనున్న 2 మండలాల ఆఫీసర్లు చెప్పబెట్టకుండా మానేశారు, ఈ 2 మండలాలు కూడా నువ్వే కవర్ చేసుకో అని చెప్తాడు. శివ గోపాల్కి జాబ్ మానేస్తున్నానని చెప్పరా అని అంటాడు. కానీ గోపాల్ వినకుండా 2 మండలాలకు సంతకం చేస్తాడు. శివ గోపాల్ ఇద్దరు తిరిగి వస్తుండగా సత్య కనబడుతుంది. గోపాల్ సత్య దగ్గరికి వెళ్ళి ఎక్కడికి సత్య అని అడగగా, ఇంటికి, నీకు పెళ్ళం కన్నా నౌకరు ఎక్కువైంది అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత సత్య దగ్గరకు గంగ వచ్చి, మొగుడు పిల్లలు అన్నాక గొడవలు లేకుండా ఉంటాయా, సర్దుకుపోతారు, అయినా ఒట్టి మనిషి కూడా కాదు, ఒక్కదానివే ఎలా ఉండగలుగుతున్నావు, నేను శివ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేను, నా మాట విని అన్న దగ్గరికి పో సత్య, అలాగే మాకు లగ్గాలు కుదిరినాయి, ఇద్దరు కలిసి మా పెళ్ళికి రావాలి అని చెప్తుంది. తర్వాత రోజు గంగ గోపాల్ని కలిసి, నిన్న నేను సత్యతో మాట్లాడినా, ఒకసారి వెళ్ళి సత్యం చూసిరా అని చెప్తుంది. గోపాల్ ఓకే అని చెప్పి వెళ్ళిపోతాడు. గోపాల్ సత్యని చూడడానికి ఇంటికి వెళ్తాడు. కానీ సత్య గోపాల్తో మాట్లాడడానికి ఇష్టపడదు. తర్వాత శివ తన మరదలు గంగ ఇంటికి వచ్చి కొత్త బట్టల్ని గంగకి ఇచ్చి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో ఒక పిల్లగాడు అమ్మ కావాలని టీచర్తో ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే గోపాల్ వచ్చి ఏమైంది టీచర్ అని అడగగా, టీచర్ ఏమలత, సుజాత కొడుకు, సుజాత భర్త పెద్ద రోగంతో చనిపోయాడు, బాబు కూడా తన దగ్గర ఉంటే ఆ పెద్ద రోగం బాబుకి ఎక్కడ అంటుకుంటుందో అని ఊరి అవతలికి వెళ్ళిపోయింది. ఎన్నిసార్లు బాబుని తన దగ్గరికి తీసుకెళ్ళినా దగ్గరికి కూడా రావనివ్వడం లేదు అని చెప్తుంది. గోపాల్ ఏమలత ఇద్దరు ఆ పిల్లగాని తీసుకొని సుజాత దగ్గరికి వెళ్ళి, ఇది అంటురోగం కాదమ్మా, నువ్వు నీ కొడుకు కలిసి ఇంట్లోనే ఉండొచ్చు అని తల్లి కొడుకులను కలుపుతాడు. నెక్స్ట్ సీన్లో గోపాల్ టీచర్ ఇద్దరు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి, ఊరికి వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నామని లెటర్ రాస్తున్నాము, అది ఢిల్లీ దాకా వెళ్తుంది, ఆ తర్వాత నీ సర్పంచ్ పదవి పోతుంది, అలా కాకూడదంటే నేను చెప్పినట్టు చేయాలని అంటాడు. సర్పంచ్ ఓకే అని అంటాడు.
టీచర్ ఇంటింటికి తిరిగి కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కల్పించాలని అంటుంది. గోపాల్ నిరోధులను కూడా నీవే పంచాలని అంటాడు. సర్పంచ్ ఈ షరతుకు ఒప్పుకుంటాడు. సర్పంచ్ మరో వ్యక్తి రాత్రి టైంలో ఇంటింటికి తిరిగి నిరోధులను పంచుతారు. తర్వాత సర్పంచ్ తన అసిస్టెంట్తో ఇలా ఇవ్వడం కన్నా గ్రామసభ పెట్టి అందరికీ ఒకేసారి చెప్దాం అని అంటాడు. సర్పంచ్ మరుసటి రోజు గ్రామసభ పెట్టి అందరికీ పెద్ద రోగం రాకుండా ఉండాలంటే నిరోధులు వాడాలని దాని గురించి చెప్తాడు. గ్రామసభకు వచ్చిన వాళ్ళందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత గోపాల్ సైకిల్పై వెళ్తుండగా గంగ పిలిచి లగ్గాలు కుదిరినాయి, రేపు పెళ్లి బట్టలకు వెళ్తున్నాను, రేపు తప్పకుండా రావాలని చెప్తుంది. గోపాల్ ఓకే అని వెళ్ళిపోతాడు. గోపాల్ శివని కలవడానికి శివ ఇంటికి వెళ్తాడు. గోపాల్ శివని కలిసి పెళ్ళి అని తిప్పితివి, పెళ్ళి కుదిరినాక ఒక మాట కూడా చెప్పేది లేదురా అని అంటాడు. శివ వణుకుతూ మంచంపై కూర్చొని ఉంటాడు. గోపాల్ పానం బాలేదని ఒక్క మాట అయినా చెప్పాలి కదరా అని శివని ముట్టుకోబోతుంటే శివ నాకు ఏదో తేడా కొడుతుందిరా, పెద్ద రోగం వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటాడు. గోపాల్ నీకెందుకు వస్తుందిరా పెద్ద రోగం అని అనగా శివ నీ దగ్గర ఒక విషయం దాచిన, పట్నంలో ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కిషోర్ గాడు తాగించి ఒక చోటుకు తీసుకెళ్లాడు, దాని నుండే ఇదంతా అని చెప్తాడు. గోపాల్ తెల్లారాక డాక్టర్ని తీసుకొని వస్తా అని చెప్పి వెళ్ళిపోతాడు. గోపాల్ మరుసటి రోజు డాక్టర్ని తీసుకొని శివ ఇంటికి వస్తాడు. కానీ శివ అప్పటికే చనిపోయి ఉంటాడు. డాక్టర్ శివ బాడీని చూసి గోపాల్ దగ్గరకు వచ్చి ఇతను పెద్ద రోగంతోనే చనిపోయిందని చెప్తాడు. శివ పెద్ద రోగంతో చనిపోయిందని తెలవడంతో చూడడానికి వచ్చిన గ్రామస్తులందరూ తిరిగి వెళ్ళిపోతారు. అప్పుడే గంగ వాళ్ళ నాన్న ఇద్దరు శివ ఇంటికి వస్తారు. గంగ నాన్నకు తెలియడంతో చేతిని పట్టుకొని వెనకకి తీసుకెళ్తాడు. శివ అంత్యక్రియలు చేయడానికి ఎవరూ లేకపోవడంతో శివ అమ్మ నాన్న గోపాల్ ముగ్గురు కలిసి చేస్తారు. తర్వాత గోపాల్ తన భార్య సత్య కోసం హాస్పిటల్ దగ్గర కూర్చొని ఉంటాడు. సత్య గోపాల్ దగ్గరికి పోతుండగా గోపాల్తో ఒక అతను ఒక మండలం ఉన్నప్పుడే పని భారంగా ఉండే, ఇప్పుడు 2 మండలాలు అయినాయి అంట కదా అని అనుకుంటూ వెళ్తాడు. అది విన్న సత్య తిరిగి వెళ్ళిపోతుంది. మరపక్క గ్రామస్తులందరూ కలిసి పెద్ద రోగం అందరికీ అంటుతుందని శివ అమ్మనాన్నలను ఊర్లో నుండి వెళ్ళగొడతారు. అప్పుడే గోపాల్ వచ్చి శివ అమ్మనాన్నలను తన ఇంటికి తీసుకెళ్తాడు. గోపాల్ తనకు జరిగిన అవమానాలను గుర్తు చేసుకొని ఆఫీస్కి వెళ్ళి లోపలికి వెళ్తాడు. ఆఫీసర్ ఎక్కడెక్కడో తిరిగి మహిళా కళతోనే ఇష్టం వచ్చినట్లు లోపలికి రావడం అని తిడతాడు. గోపాల్ ఆఫీసర్కి బుద్ధి వచ్చేలా తిట్టి నిరోధులను తీసుకొని వెళ్ళి ఇంటింటి నిరోధులు వేస్తాడు. అలాగే పెద్ద రోగంపై అందరికీ అవగాహన కల్పించడానికి పెద్ద మీటింగ్ని ఏర్పాటు చేస్తాడు. అలాగే ప్రజలందరికీ టెస్టు చేయించడానికి ఒక పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాడు. అందరి ఇంటికి వెళ్ళి టెస్టులు చేయించుకోమని చెప్తాడు. ఊర్లో అందరూ వచ్చి టెస్టులు చేయించుకుంటారు. మంత్రసాని గోపాల్ వద్దకు వచ్చి నువ్వు చేసే పని గొప్ప పని, ఆ బుగ్గలను పంచితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని ఆ బుగ్గల్ని తీసుకొని వెళ్ళిపోతుంది. గోపాల్ మరుసటి రోజు సభను పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాడు. కొందరు సర్పంచ్ దగ్గరకు వెళ్ళి తిడతారు. అందరూ కలిసి సభను ఆపాలని ప్లాన్ చేస్తారు. మరుసటి రోజు గోపాల్ సభలో మాట్లాడుతున్నప్పుడు కుమారి అనే ఆమె వచ్చి ఇతను అంతా మంచోడు కాదు, నా దగ్గరకు వచ్చినప్పుడల్లా నిరోధు లేకుండానే నరకం చూపించేటోడు, ఇప్పుడు నాకు 4వ నెల అని చెప్పి ప్లాన్ చేసిన వాళ్ళందరూ కలిసి కొడతారు. అప్పుడే సుజాత అనే ఆమె వచ్చి అందరినీ తిడుతుంది. అతను కూడా లేకుంటే ఈపాటికే ఎంతోమంది చనిపోయేవారు అని అంటుంది. అప్పుడే గంగ వాళ్ళ నాన్న వచ్చి ఈయన నాపితే నాలాంటి తల్లిదండ్రుల గుండెల మీద కుంపటి పెట్టినట్లు ఉంటుంది. గంగ వాళ్ళ నాన్న ఎందుకు అలా అన్నాడంటే శివ చనిపోయాక గంగ కూడా చనిపోతుంది కాబట్టి, నా బిడ్డలాగా కాకూడదంటే ఆయన చెప్పింది వినండి అని చెప్తాడు. గోపాల్ అందరికీ ఒక కథ చెప్తాడు. అనగనగా ఒక అందమైన కుటుంబం, ఒక ముద్దుల కొడుకు. వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకుందామని పైసలు సంపాదించడానికి దుబాయ్ వెళ్ళాడు. పైసలతో పాటు తనకు తెలియకుండా పెద్ద రోగం కూడా తెచ్చుకున్నాడు. అప్పటి వరకు అందరూ మనోడు అని గొప్పగానే వారంతా పెద్ద రోగం వచ్చిందని వాళ్ళని ఊరి నుండి వెళ్ళేశారు. అదంతా చూస్తున్న పిల్లాడికి మా నాన్నకి ఏమైందని 1,00,000 ప్రశ్నలు. ఆ ప్రశ్నలు చూస్తుండగానే వాళ్ళ నాన్న చనిపోయారు. ఆ భారాన్ని తట్టుకోలేక వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. పిల్లాడు అమ్మ నాన్నల అస్థికలను పట్టుకొని ఊరివైపు దీనంగా చూడడమే తప్ప ఊర్లో వాళ్ళు ఆప్యాయంగా చూసేవాళ్ళు లేరు. అలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ కథ ఎవరిదో కాదు, నాదే అని చెప్తాడు. అందుకే నాలాంటి కుటుంబం ఇంకొకటి రోడ్డున పడకూడదని ఇలా చేస్తాను అని చెప్తాడు. అప్పుడే గోపాల్కి ఒక పోస్ట్ వస్తుంది. ఆ ఆఫీసర్ ఆ లెటర్ తీసుకొని చూసి గోపాల్కి నిన్ను ఢిల్లీ సర్కారు ఎయిడ్స్ ప్రాజెక్టుకి హెడ్గా పెట్టిందని చెప్తాడు. సర్పంచ్ గోపాల్ని చూసి నువ్వు నా ఫ్రెండ్ నరసింహ కొడుకు వారా, వాడు దుబాయ్ పోయి ఊరి బాగు కోసం పైసలు పంపిస్తే నేను ఖర్చు పెట్టేటోని, నేను గల్లీలో తిరిగేటోని, నన్ను సర్పంచ్ చేశాడు మీ నాన్న, ఎవరన్నా వెలేస్తే ఊరు నాశనం అయిపోవాలని కోరుకుంటారు, నీకేంద్రా ఊరి మీద ఇంత ప్రేమ, ఇన్ని దినాలు దండ వేసుకున్నాడు గొప్పోడు అనుకున్నా, కానీ ఇప్పుడు గొప్పోడి మెడలో దండ ఉండాలని ఇవాళే తెలిసిందని దండం తీసి గోపాల్ మెడలో వేస్తాడు. ఇదంతా వింటున్న సత్య దగ్గరికి గోపాల్ వెళ్తాడు. సత్య గోపాల్తో సర్కారు నౌకరి అంటే 10 మందిలో గొప్పగా బతకొచ్చు, ఎలాగైనా బతకొచ్చు అనుకున్నా,
10 మంది బతుకు కోరేదని నాకు తెలియలేదయ్యా. మన బిడ్డను నీ అంతటోని చేస్తా అని అంటుంది. గోపాల్ తన మెడలో ఉన్న దండను సత్య మెడలో వేసి దగ్గరికి తీసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో గోపాల్కి కంపసముద్రం అనే ఊరికి కొత్త పోస్టింగ్ పడుతుంది. దీంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.